ఫ్రెండ్స్ రాష్ట్ర సీఎంకి బిగ్ షాక్. ఆ నేతని నరికి చంపేశారు. ఈ విషయాన్ని తెలియాలంటే గనక ఆ వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ రాయలసీమలో మళ్ళీ హత్య రాజకీయాలు పురుడు పోసుకుంటున్నాయా అనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. గత 2 నెలల కాలంలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అధికార టీడీపీ కొలిచౌట్ల వైసీపీ నాయకులు హత్యకు గురైన సంఘటనతో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. అయితే తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్లు వద్ద ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకుడు లక్ష్మీనారాయణ హత్యకు గురయ్యారు. అయితే ఈయన ఎంఆర్‌పీఎస్ రాయలసీమ ప్రాంత అధ్యక్ష బాధ్యతను కూడా నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న దళిత నాయకుడు లక్ష్మీనారాయణ ఇన్నోవా కారులో వెళ్తున్నారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు టిప్పర్లతో వెంటాడారు. గుంతకల్లు పట్టణం చిప్పగిరి బ్రిడ్జి వద్ద లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టారు. ఆ ధాటికి కారు నుజ్జునుజ్జుగా మారి రైల్వే బ్రిడ్జ్ కిందకి సమీపంలో దిమ్మని ఢీకొని పక్కకు పడిపోయింది. టిప్పర్‌తో టిప్పర్‌తో కారణంగా ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ చిక్కుపోయారు. అయినా వదలని ప్రత్యర్థులు ఇప్పల నుంచి కిందకి దూకి చేతుల్లోకి వేత కొడవలతో శైవ వ్యవహారం చేస్తూ దారుణంగా హత్య చేసినట్లు సమాచారం అందింది. లక్ష్మీనారాయణ హత్య చేయడం వెనక ప్రత్యర్థులు ముందస్తు ప్రణాళికలతో వ్యవహరించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.